ఫ్రిడ్జ్లో పెట్టకూడని ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఈ వీడియోలో చూద్దాం. బంగాళదుంపలు. ఫ్రిడ్జ్లోని చల్లని ఉష్ణోగ్రత వలన వీటిలోని పిండి పదార్థం స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఇది వండినప్పుడు రుచిని మారుస్తుంది, తీపిగా మారుతుంది మరియు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిల్వ. చల్లని పొడి చీకటి ప్రదేశంలో బుట్టలో లేదా సంచిలో బయట ఉంచాలి. 2. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి. ఫ్రిడ్జ్లో ఉంచితే త్వరగా మెత్తబడి పాడైపోతాయి, మెత్తబడతాయి లేదా మొలకెత్తుతాయి. వాటి సహజ రుచి, వాసన కూడా తగ్గుతుంది, ఇతర ఆహారాలకు అంటుకుంటుంది. నిల్వ. గాలి తగిలే పొడి ప్రదేశంలో ప్యాంట్రీ లేదా బయట ఉంచాలి. తరిగిన ఉల్లిపాయలను మాత్రం ఫ్రిడ్జ్లో గాలి చొరబడని డబ్బాలో ఉంచవచ్చు. 3. టమాటాలు. చల్లని ఉష్ణోగ్రత వాటిని మృదువుగా చేసి పక్వానికి రాకుండా చేస్తుంది. ఫలితంగా రుచి మరియు వాసన కోల్పోతాయి, పైగా విటమిన్ సి వంటి పోషకాలు తగ్గుతాయి. నిల్వ. గది ఉష్ణోగ్రత రూమ్ టెంపరేచర్ వద్ద బయట ఉంచాలి. 4. అరటిపండ్లు. ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా నల్లబడి పండటం ఆగిపోయి లేదా నెమ్మదించి రుచి మారిపోతుంది. నిల్వ. గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచాలి. 5. తేనె. తేనెలో సహజంగానే బ్యాక్టీరియాను నిరోధించే గుణం ఉంటుంది, కాబట్టి ఫ్రిడ్జ్ అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా స్ఫటికాలుగా మారిపోయి వాడటానికి కష్టమవుతుంది. నిల్వ. గది ఉష్ణోగ్రత వద్ద గట్టి మూత ఉన్న డబ్బాలో బయట ఉంచాలి. 6. బ్రెడ్. ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా ఆరిపోయి గట్టిగా లేదా పాతబడినట్లుగా అవుతుంది, పొడిగా మారుతుంది. నిల్వ. గది ఉష్ణోగ్రత వద్ద గాలి చొరబడని డబ్బాలో లేదా బ్రెడ్ బాస్కెట్లో ఉంచాలి. ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఫ్రీజర్లో పెట్టవచ్చు, ఫ్రిడ్జ్లో కాదు. 7. కాఫీ గింజలు లేదా పొడి. ఫ్రిడ్జ్లో ఉంచితే తేమను పీల్చుకొని దాని వాసనను, రుచిని కోల్పోతుంది. అంతేకాక ఫ్రిడ్జ్లోని ఇతర ఆహారాల వాసనలను గ్రహిస్తుంది. నిల్వ. గాలి చొరబడని డబ్బాలో చల్లని పొడి ప్రదేశంలో బయట ఉంచాలి. ఉక్కపోత వేడివేడి వాతావరణంలో. నిల్వ. కోయకుండా గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచాలి. 8. నూనెలు. ఉదాహరణకు ఆలివ్ నూనె, కొబ్బరి నూనె. ఫ్రిడ్జ్లోని చల్లని ఉష్ణోగ్రత వలన అవి గట్టిగా లేదా చిక్కగా గడ్డకడతాయి. నిల్వ. గది ఉష్ణోగ్రత వద్ద సూర్యరశ్మి పడని చీకటి ప్రదేశంలో ఉంచాలి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి సహజ రుచి, పోషకాలు, ఆకృతి దెబ్బతిని ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా పాడయ్యే అవకాశం ఉంది. మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు మా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. అందరికీ